Once again, I welcome you to our Bible training program. We welcome you to our study on evangelism. Today, we will be studying evangelism, lesson number 3. And the subject is why we should do evangelism. Why we should do evangelism. దేవుని వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ దినము మరోసారి మనము సువార్థీకరణ అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. ఇది మూడవ భాగము, మూడవ లెసన్, మూడవ పాఠం. ఈ పాఠం యొక్క అంశం ఏంటంటే సువార్థీకరణ ఎందుకు చేయాలి, సువార్థీకరణ ఎందుకు చేయాలి. అయితే ఇది ప్రశ్న, సువార్థీకరణ ఎందుకు మనము చేయాలి. ఎందుకు అనగా రెండు విషయాలు మనము చూస్తాం. ఏంటంటే ఒక జవాబు ఏంటంటే బికాస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమాండెడ్ అస్. మొదటి ఏంటి? బికాస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమాండెడ్ అస్ అంటే ఏంటి? ఎందుకు మనం సువార్థీకరణ చేయాలంటే మొదటి జవాబు ఏంటంటే మనకి యేసు ప్రభు మనల్ని ఆజ్ఞాపించినందుకు మనం చేయాలి. ఎందుకు చేయాలి? మనము యేసు ప్రభు మనకి ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞ ఇచ్చినందుకు మనము ఆయన ఆజ్ఞకు మనం లోబడి మనము ఆయన ఆజ్ఞలను మనం చేయాలి కదా, ఒకటి. రెండవది ఏంటంటే బికాస్ పీపుల్ ఆర్ పెరిషింగ్ అండ్ గోయింగ్ టు హెల్. రెండోది ఏంటి? పీపుల్ ఆర్ పెరిషింగ్ అండ్ గోయింగ్ టు హెల్ అంటే మనుషులు మరి ఏమైపోతున్నారు? నాశనం అయిపోతున్నారు కదా. నాశనం పోయి వాళ్ళు ఎక్కడ పోతున్నారు? నరకానికి వెళ్తున్నారు. కనుక మనకి ఆ కన్సర్న్ అనేది ఉండాలి. మనకి ఏముండాలి? మన హృదయంలో ఆ భారం అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మన మధ్యలో ఉన్న పెద్దయ్య గారు బస్సులో నుంచి కింద పడితే అట్లా పడ్డాడని చెప్తే బాధ అనిపించింది. అయ్యో పడ్డాడా అని చెప్పేసి అని మీరందరూ అన్నారు కదా, అయ్యో పడ్డాడని చెప్పేసి. అంటే ఏంటి? ఒకరికి బాధ అయితే మనకు కూడా ఆ బాధ అనేది మనకి ఉంటుంది కదా. ఒక్కొక్కరు అది డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది మరి వీఆర్ షేరింగ్. మనము ఒకరికి బాధను మనము మరి ఏం చేస్తున్నామో మరి మనం మోయాలన్నమాట. అంతేకాకుండా మనం ఏం చూస్తున్నామంటే ప్రపంచంలో ప్రతి దినం ఎంతోమంది చనిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు కదా. కొంతమంది చంపుకొని చచ్చిపోతున్నారు, కొంతమంది యుద్ధాలు చనిపోతున్నారు, కొంతమంది మరి అనేక విధాలు చనిపోతున్నారు, కొంతమంది సూసైడ్లు. ప్రపంచమంతా మనం జస్ట్ ఒక మన పట్టణం కాదు, ప్రపంచమంతా చూసుకుంటే ఒక దినంలో ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు, ఒక దినములు ఎంతోమంది చంపుకొని వస్తున్నారు, ఒక దినములు ఎంతో వేల మంది ఏమవుతున్నారు? ఈ యుద్ధాల్లో చనిపోతున్నారు. కనుక వీళ్ళంతా యేసు క్రీస్తుని తెలియకుండా చనిపోతున్నారు. కనుక మరి వాళ్ళు నరకానికి వెళ్తున్నారని చెప్పేసి మనకి ఏముండాలా? ఆ బాధ అనేది ఉండాలి. అయితే మళ్ళీ మొదటి కొందాం మనం. వై వీ షుడ్ డూ ఎవాంజలిజం. మనం ఎందుకు సువార్థీకరణ చేయాలి? దాంట్లో మొదటిగా మన జవాబు ఏముండే? బికాస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమాండెడ్ us. ఎందుకనగా యేసు ప్రభు మనకు ఆజ్ఞాపించాను కదా. సరే, దాంట్లో జస్ట్ ఒక ఏ చిన్న పాయింట్ రాసుకోండి. ఏ దాంట్లో ఏంటది? గో అండ్ ప్రీచ్ కదా. మీరు వెళ్ళి ప్రకటించుడి కదా. మార్క్స్ వార్త 16-15 వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, చూడండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళాలి.
కనుక మరి ఆ మాటతోనే శిష్యులందరూ వాళ్ళు అనేక దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించినారు కదా. మన దేశానికి కూడా ఎవరు వచ్చినారు? తోమా వచ్చినాడు కదా. తోమా వచ్చినాడు, థామస్ మన ఇండియాకి వచ్చినాడు. ఫస్ట్ కేరళకి వచ్చిండు, కేరళ నుంచి అక్కడికి, తర్వాత మెడ్రాస్కి వచ్చినాడు. అయితే మెడ్రాస్లో ఆయనని చంపేసినారు. కనుక మరి ఈ విధంగా సువార్త, యేసయ్య సువార్త నేను దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మరి తోమా ఆయన వచ్చినాడు కదండి. అప్పుడు ఎంత కష్టం మనకి. ఇప్పుడు అన్నీ ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే ఒక 24 అవర్స్లో వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ నుంచి యూరోప్లో వెళ్ళిపోవాలంటే మనకి ఒక 10 గంటల్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి దుబాయ్ పోవాలంటే ఒక 4-5 గంటల్లో వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలంటే గంటలు వెళ్ళిపోతాం ట్రైన్లో. అప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఏముండే? ఏం లేకుండే. ఇప్పుడు మనకున్న షిప్స్ కూడా వాళ్ళకి లేవు. అంత చెక్కతో చేసుకున్న మరి షిప్స్ కూడా అన్నారు, వాటిని బోట్స్ ఉంటారు. వాటి మీద వాళ్ళు ప్రయాణమై బయలుదేరి వెళ్ళేవారు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఎందుకు అంత కష్టపడ్డారు వాళ్ళు? యేసయ్య మాటకు లోబడ్డారు, యేసయ్య ఆజ్ఞకు లోబడ్డారు. కనుక మరి ఏమన్నాడు? మనసు చదవండి, మార్క్స్ సువార్త 16:15 వచ్చినాము. మరియు సర్వలోకమునకు వెళ్ళి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది ఆజ్ఞ, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ. కనుక మరి ఈ ఆజ్ఞను మరి వాళ్ళు గైకొనాలని చెప్పేసి వెళ్ళినారు. కనుక యేసయ్య మరి ఎందుకు మా స్వార్థీకరణ చేయాలా? వై షుడ్ వి షుడ్ డూ ఎవాంజలిజం అంటే, బికాస్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కమాండెడ్ అస్. మీరు వెళ్ళండి, గో అన్నాడు. కనుక తర్వాత రెండోది బియ్యం రాసుకోండి, చిన్నగా బియ్యం రాసుకోండి. దీంట్లో ఏంటంటే మరి మనము మన ప్రభు యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి. ఇందాక ఏం చదువుకున్నాము? యేసయ్య ఆజ్ఞ ఇచ్చినాడు. ఇప్పుడు ఏంటది? మనం యేసయ్య ఆజ్ఞను మనం గైకొనాలి కదండి. మార్క్స్ సువార్త 7వ అధ్యాయం 24-25 వచ్చినాడు మనం చదువుకుందాం. మత్తయి సువార్త మాథ్యూ 7:24-25. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచ్చినాడు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. చూడండి, మనము యేసయ్య ఆజ్ఞను మనం గైకొంటే, యేసయ్య మాటలు మనం వింటే, యేసయ్య చెప్పిన ప్రకారం నడుచుకుంటే ఏ విధంగా ఉంటామంటే మనము బుద్ధిమంతులుగా ఉంటాము. బుద్ధిమంతులుగా కదా, అంటే బుద్ధి గల వారంగా మనం ఉంటాం. కనుక మనము క్షేమంగా ఉంటాం. అదనమాట దాని అర్థం. ఏ విధంగా ఉంటాం? మనము క్షేమంగా ఉంటాం, బుద్ధి కలిగిన వారిగా మనము ఉంటాం. మాథ్యూ 7:24-25 చదువుతారు. ఇంగ్లీష్లో చదువుతారా? Therefore, everyone who hears the word of mine and acts on them will be like a sensible man who built his house on the rock. Then the rain fell, the rivers arose, and the winds blew and pounded the house, yet it did not collapse because its foundation was on the rock. Praise the Lord. Because its foundation was on the rock. అంటే దాని అర్థం ఏంటంటే, మనం యేసయ్య మాటలు వింటే, ఆయన ఆజ్ఞను గాయకుంటే మన పునాది ఎక్కడ ఉంటుంది? బండ మీద ఉంటుంది. ఒకసారి మన బండ మీద మరి మనం పునాది వేసుకుంటే ఇంకా ఏం కాదు కదా, ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. కనుక మనము ఆయన ఆజ్ఞను మనము గాయకునాలి. తర్వాత మీరు సి అనే పాయింట్ సి అని రాసుకోండి. మత్తయి సువార్త 28:19 వచ్చి మనం చదువుకుందాం. మాథ్యూ 28:19 మనకు అందరూ తెలిసిన మాట అనేది చదువు.
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఏం చేయాలంటే మనము శిష్యులుగా మనం చెయ్యాలి. సాధారణంగా సంఘాల్లో ఈ శిష్యత్వం అనేది ఉండదు. మత్తయి సువార్త 28 మత్తయి 28 19వ వచనం. కనుక సాధారణంగా ఏముంటుందంటే మరి సంఘాల్లో మరి శిష్యత్వం గురించి మరి ఇవన్నీ ఉండవు కదండి, చెప్పరు. అయితే ప్రభు ఉన్నాడు, మీరు వెళ్ళి సర్వజనులను ఏం చేయాలంటే మనము శిష్యులుగా చెయ్యాలి. ఇంకా తర్వాత ఏమన్నాడు, సరే శిష్యులుగా చెయ్యాలి అదనమాట. యేసయ్య చెప్పిన మాట మనము ఏం చేయాలి, మనము వి షుడ్ ఒబే డూ కదా. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం, అది ఎంత డీలోకి వెళ్దాము. అక్కడ 20 వచనం చదువుకోండి. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనం. ఇందాక 19 చదువుకున్నాము, ఇప్పుడు 20 చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదేం చూస్తున్నామంటే మనము చెప్పాలి, ఇది యేసయ్య చెప్పిన మాటలు అని. మనము వాక్యం చదువుకుంటేనే మనకి తెలుస్తుంది. వాక్యం చదువుకుంటేనే మనకి వాక్యంలో ఏముందో అనేది మనకి తెలుస్తుంది కదా. కనుక టీచ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ దట్ ఐ కమాండెడ్ యూ. ఏంటది డి పాయింట్? టీచ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ దట్ జీసస్ కమాండెడ్. కనుక యేసు ప్రభు మనకి ఏం చెప్పినాడో ఏం చేయాలి, మనము టీచ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీకు టీచ్ చేస్తున్నాను. ఒక టైం వస్తుంది కదా, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు టీచ్ చేస్తారు. ఎందుకు? దేవుడు మీకు ఆ భారం ఇస్తాడు, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. అది ఏమన్నా నాకు తెలియదు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మీకు దేవుడు ఇస్తాడో నాకు తెలియదు కదా. చర్చిలో రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలా. మరి మనము ప్రభు యొక్క పనులు మనం చేయాలి. కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరు ఆయన సేవ చేయాలి కదా. ఇది నాకు కాదు, ఇది నేను చెయ్యను అని చెప్పి ఉండడానికి వీల్లేదు. మనం రక్షణ పొందుకున్న తర్వాత ఏం చేయాలి, మనము ఆయన మాటలు వింటూ మనం ముందుకు వెళ్ళాలి. కనుక టీచ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ దట్ జీసస్ హ్యాస్ కమాండెడ్. కనుక యేసయ్య చెప్పినది మరి వాళ్ళకి బోధించాలి. ఇంకొక పాయింట్కి వెళ్దాం. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఇందాకేమో చదువుకున్నాం కదా, ఇందాక చదువుకోలేదు. సరే చదవండి. జాన్ 14 చాప్టర్ 15th verse. ఇంగ్లీష్ చదువుతున్నాను. ఏంటంటే ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. అదేనా చదవండి. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అని యేసు చెప్తున్నాను. తెలుగులో చదువుతుంది. యోహాను 14:15 వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. అంటే యేసయ్య ఏమంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమించకపోతే ఏం చేస్తారు, నా ఆజ్ఞలు గైకొంటారు కదా. చాలా ఈజీ కదా. కనుక ఆయనను ప్రేమించే వాళ్ళుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈలో మనం ఏం చూస్తున్నామంటే ఇఫ్ యు లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. మీరు నన్ను ప్రేమించిన వల్ల నా ఆజ్ఞలను ఏం చేస్తారంట, గైకొందురు అంటే చేస్తారు, వింటారు, చేస్తారు కదండి. కనుక మళ్ళీ మనం మత్తయి సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనం. మాథ్యూ 28:20. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుచున్నో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే దీంట్లో ఏముందంటే ఈ 3 వచనాలు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము 20వ వచనం చివరి భాగం ఇప్పుడు మనం చదువుకున్నాము. ఏమన్నాడు, సదాకాలము మీతో కూడా ఉంటాను. మత్తయి 28:20 వచనం.
సదాకాలం మీతో కూడా ఉంటాను. క్రిస్మస్ సమయంలో యేసు ప్రభు యొక్క మరి ఆయన పేరును మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏముంటుంది అక్కడ? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త అయిన దేవుడు, ఇంకేంటది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఉంటుంది. అయితే నిత్యుడు తండ్రి, నిత్యుడు మనతో కూడా ఉండే తండ్రి కదండి. అంటే దాని అర్థం ఏంటంటే మనతో ఉన్నవాడు. దాని అర్థం ఏంటి? ఇమ్మాన్యుయల్ కదా. ఇమ్మాన్యుయల్ అంటే అర్థం ఏంటి? ఐఎమ్ విత్ యూ, గాడ్ విత్ అస్ కదా, గాడ్ విత్ అస్. కనుక అదే చెప్తున్నాడు, లో అండ్ విత్ యూ ఆల్వేస్. ఇదిగో నేను మీకు సదాకాలము తోడై ఉంటాను అని. మరి అంటే యేసయ్య పేరేంటి? ఇమ్మాన్యుయల్ కదా. యేసయ్య పేరేంటి? ఇమ్మాన్యుయల్. మన దేవుడి పేరు ఇమ్మాన్యుయల్. కనుక నేను మీతో కూడా సదాకాలము మీకు తోడుగా ఉంటాను అన్నాడు. కనుక మనకేం భయం అక్కర్లేదు. మన ప్రభు మనకు తోడుగా ఉంటాడు, ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు, ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు. మనము బయటకు పోయినప్పుడు తోడుగా ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు, మనం ఏదైనా పని చేస్తే మనకు తోడుగా ఉంటాడు. ఇవన్నీ మనము జ్ఞాపకం పెట్టుకుందాం కదండి. వై వీ షుడ్ డూ ఎవాంజలిజం అంటే ఎందుకనగా మరి దేవుడు మనకి, యేసయ్య మనకి ఆజ్ఞాపించిన కనుక. రెండో మరి ఆన్సర్లోకి వెళ్దాం. బి కాదు, రెండు రాసుకోండి. రెండో ఆన్సర్ ఏంటంటే బికాజ్ పీపుల్ ఆర్ పెరిషింగ్. ఎందుకనగా మనుషులు ఏమవుతున్నారు? నాశనం అవుతున్నారు కదండి. నాశనం అవుతున్నారు. నాశనం ఎక్కడికి పోతున్నారు? నరకానికి వెళ్తున్నారు కదా. వై వీ షుడ్ డూ ఎవాంజలిజం అంటే ద సెకండ్ ఆన్సర్ ఇస్ బికాస్ పీపుల్ ఆర్ పెరిషింగ్ అండ్ గోయింగ్ టు హెల్. ఎందుకు మన సువార్త ప్రకటించాలంటే ఎందుకనగా మనుషులు ఏమవుతున్నారు? నాశనం అయిపోయి నరకానికి వెళ్తున్నారు. అసలు యాక్చువల్గా ఈ నరకం అనేది ఎవరికి? మన కోసం కాదు, మనుషుల కోసం కాదు. అది ఎవరి కోసం నరకము? అపవాదికి వాడి యొక్క అనుసరులకు సిద్ధం చేయబడిందని చెప్పి యేసు ప్రభు ఒక చోట అంటాడు కదండి. కనుక ఎవరైతే యేసే మాట వినకుండా మరి యేసు ప్రభు నమ్ముకోకుండా ఉంటారో ఇంకా వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు నరకానికి వెళ్ళాలి. కనుక మరి మనము సువార్తను మనం ప్రకటించాలి కదండి. భారం ఉండాలి మనకి కదా. ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్నాను, ఇప్పుడు ఐఎమ్ సేఫ్ కదా. నేను ప్రభుని నమ్ముకున్నాను, ఐఎమ్ సేఫ్ కదా. వాట్ అబౌట్ మై నేబర్స్, మై ఫ్రెండ్స్, మై రిలేటివ్స్, సమ్టైమ్స్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, వాట్ అబౌట్ దెమ్ కదా అని మనము వి షుడ్ థింక్ అనమాట. కనుక మనం ప్రార్థించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రభు అదిగో నా సహోదరుడు, మరి మై నేబర్ అని చెప్పి మనం ప్రార్థన చేయాలి కదా. మన నేబర్ అంటే ఎవరైనా కానీ కదండి. కనుక మనం అంటే భారం మనకు ఉండాలి, కనికరం ఉండాలి, దయ ఉండాలి కదా. యేసు ప్రభు మరి మనుషులను చూసినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. ఏంటి ఆయన మనుషులను చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? కనికరం వచ్చిందంట. హి హడ్ కంపాషన్ ఆన్ దెమ్. వై? బికాస్ దే వర్ లైక్ షీప్ వితౌట్ షెపర్డ్. కాపరు లేని గొర్రెల వాళ్ళే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆయనకి ఏమొచ్చిందంట? దయ వచ్చింది, కనికరం వచ్చింది. అదే దయ కనికరము మనకి ఉండాలి. కనుక మరి మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మరి మనం స్వాత చెప్పలేకపోతే కూడా ఏం చేయాలి? మనం ఆ వ్యక్తిని బట్టి మనం ప్రేర్ చేయాలి. ఆ వ్యక్తి పేరు తీసుకొని ప్రభు ఆ ఫలాని ఆ వ్యక్తి అని మా ఫ్రెండ్ అని చెప్పేసి, మా రిలేటివ్ అని చెప్పేసి వాళ్ళ పేరు తీసుకొని ప్రభు ఆయన అతనికి రక్షణ దయచేయండి, ఆయనకు మార్మల్స్ దయచేయండి అని చెప్పేసి బాగా ప్రార్థించేయాలి. నిశ్చితమైతే నాకు విశ్వాస ప్రకటించటకు నాయన నీ కృపను దయచేయాలని బాగా ప్రార్థన చేస్తే ఎప్పుడో ఒకరోజు తప్పకుండా ఏం చేస్తాడు? దేవుడు అవకాశం ఇస్తాడు.
ఆ వ్యక్తి ప్రభులోకి వస్తాడు. కనుక దేవుని పిల్లరా, మరి దేవుడు కనికరంగా రావడం కనుక ఎందుకు మన సువార్త ప్రకటించాలంటే బికాస్ పీపుల్ ఆర్ పెరిషింగ్ అండ్ గోయింగ్ టు హెల్ప్ కదండి. రెండో పాయింట్ ఏంటి, మనుషులు నాశనం అయిపోతున్నారు, రెండోది వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. కనుక దీంట్లో మళ్ళీ ఒక 5 పాయింట్స్ మనం ధ్యానించుకుందాం. ఏంటంటే పీపుల్ ఆర్ స్కాటర్డ్. ఇప్పుడే చెప్పిన కదా, మనుషులు ఏ విధంగా ఉన్నారంట, వాళ్ళు మరి కాపర్ లేని గొర్రెల వాళ్ళు ఉన్నారని చెప్పేసి మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో ఉంటుంది కదండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదవండి. ఆయన సమూహములను చూసి వారు కాపర్ లేని గొర్రెల వలె ఎట్లున్నారంటే వాళ్ళు కాపర్ లేని గొర్రెల వలె వారి మీద కనికరమా కనికరం. మన యేసయ్య కనికరమ గలవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఇంగ్లీష్ అయితే చదవనండి 9:36. When he saw the crowds, he felt compassion. He had compassion on them because they were weary and worn out like sheep without a shepherd. They were weary and worn out. అంటే వేర్ అంటే అలసిపోయినట్టు కదండి. worn out అంటే ఇంకా అసలు వాళ్ళకి సత్వ లేకుండా ఉన్నారన్నమాట. ఆ విధంగా ఉన్నారు. ఎందుకు? కాపర్ లేని గొర్రెల వలె. కాపర్ లేని గొర్రెలకు ఏమవుతుంది? ఆహారం దొరుకుతుందా? అది జస్ట్ మనం యేసయ్య చెప్పిన మాటల్లో చాలా జ్ఞానం ఉంటుంది కదా. కాపర్ లేని గొర్రెలకి ఏం కావాలా? ఏం కావాలి? ఆహారం కావాలి, నీళ్లు కావాలి, తర్వాత రెస్ట్ కావాలి. ఎక్కడ చూస్తాం మనం? సామ్స్ 23, కీర్తనలు 23లో యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, పచ్చిక గల చోట్ల. చూడండి, పచ్చిక గల చోట్ల ఏం చేస్తాడు? కాపరి తీసుకెళ్తాడు. అంతేకాకుండా మరి నా ప్రాణం సేద తీస్తాడు, మంచి నీళ్ళు ఇస్తాడు. ఆ తర్వాత ఇంకేంటి, నన్ను పరుణం చేస్తాడని చెప్పేసి ఒక చోటు ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే రెస్ట్. మనం పడుకుంటా ఉంటే దాని అర్థం ఏంటి? యూఆర్ టేకింగ్ కదండి. కనుక కాపరి లేకపోతే ఏమైపోతుంది? ఆ గొర్రెలకు నీళ్ళు, ఆహారం ఉండదు, నీళ్ళు ఉండదు, రెస్ట్ ఉండదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మరి తోడలు ఇచ్చినప్పుడు సెక్యూరిటీ, అపాయం వచ్చినప్పుడు కాపర్ లేకపోతే ఏమైపోతుంది? చచ్చిపోతుంది కదండి. కనుక గాఢాంధకారంలో నేను నడిచినను నాకు ఏ అపాయమో కలగదు అని చెప్పేసి ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తాడో మనం చూస్తాం. కనుక ఏం వెళ్ళారా, మరి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు మనం చూసినప్పుడు ఆయన కనికరం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దేవర్ లైక్ పీపుల్ స్కాటర్డ్ లైక్ ఎ షీప్ వితౌట్ ఎ షెపర్డ్. కనుక కాపర్ లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నారు కదండి. కనుక మరి ప్రభు ఏమన్నాడు? మరి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరి గురించి చెప్తున్నాడు? మరి ఈ విధంగా మరి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. మత్తయి సువార్త 11:28 వచ్చినాం కదండి. మాథ్యూ 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 వచ్చినాం. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కదండి. కనుక ఈ లోకానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. కానీ మనుషులు బిజీగా అయిపోతున్నారు. బిజీ కావడమే కాదు, ఇంకోటి ఏమవుతున్నారు, వాళ్ళు శాంతి లేకుండా అయిపోతున్నారు కదండి. శాంతి కదండి. మన జీవితంలో ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు? శాంతి అనేది, పీస్ ఇచ్చినాడు. కానీ మనుషులకు దే డోంట్ లైక్ కదా. మనం చూస్తున్నాం చాలామందికి అసలు నెమ్మది అనేది ఇష్టం ఉండదు కదండి. నెమ్మది అనేది ఇష్టం ఉండదు. ఎవరితో గలాట చేయాలా, ఎవరిని కొట్టాలా, ఎవరిని తిట్టాలా కదండి. ఆ తర్వాత మరి చంపుకోవడం కూడా అయిపోతుంది. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాం మేడం అంటే, చాలా మరి యేసు ప్రభు చెప్పిన మాటలు కమ్ టు మీ అంటారు. కనుక ఈ గొర్రెలకి ఏమంటున్నాడో, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాను కదా. సరే, రెండో పాయింట్ బి రాసుకోండి. బి మత్తయి సువార్త 9:37-38 చదువుకుందాం మనం. మత్తయి 9:37-38. Matthew chapter 9 verses 37 and 38. Workers are few. చదవనా? కోత విస్తారమే. కోత ఎట్లుందంట? విస్తారంగా ఉందంట.
చదువున్నా. కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఓకే, పనివారు కొద్దిగా ఉన్నారు. కొద్దిగా ఉన్నారు కనుక కనుక తన కోతకు పనివారిని పంపమని కోతకు పనివారు ఇక్కడ కావాలా అని మనం ఏం చేయాలంట? వేడుకోండి. తండ్రిని వేడుకోవాలి. ఇంగ్లీష్ చదువునండి. The harvest is abundant, హార్వెస్ట్ ఎట్లుందంట? హార్వెస్ట్ ఫుల్గా ఉంది, కోత ఫుల్గా ఉంది. హార్వెస్ట్ ఇస్ అబండెంట్, but the workers are few. వర్కర్స్ ఆర్ ఫ్యూ కదండి. వర్కర్స్ ఆర్ ఫ్యూ, పనిచేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అయితే ఏం చేయాలి మనము? ఉట్టి నిలబడి ఇంకా ఆ పొలాన్ని చూసుకుంటా ఉంటాను కాదు. ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి. కనుక ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్ కదండి. ఒక లీడర్, క్రిస్టియన్ లీడర్ జీవితంలో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రేయర్ ఇస్ వెరీ. ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. దేవా, ఇది కోత ఎంత ఉంది నాయన, మరి మనుషులను పంపు కదండి, మనుషులను పంపు నాయన. ఇందాక మీరు ప్రేయర్ చేసినారు కదా, ఈ స్థలం అంతా నిండిపోవాలా, పక్క హాల్ నిండిపోవాలని చెప్పేసి కదా మన ఆశ కదా. మనకు అట్లా ఆశ ఉంటుంది. ఏం చేయము? అదే ప్రార్థన చేయాలి. ప్రభువా, నిండిపోవాలి నాయన, నిండిపోవాలి, అనేకులు రావాలి నాయన అని చెప్పేసి మనం ప్రార్థించాలి. కనుక మరి ఈ విధంగా ఏమన్నాడు? వర్కర్స్ ఆర్ ఫ్యూ, హార్వెస్ట్ ఇస్ ఫుల్, వర్కర్స్ ఆర్ ఫ్యూ. కనుక The harvest is abundant, but the workers are few. Therefore Pray to the Lord pray to the Lord of the harvest Lord of the harvest. to send అంటే out. ఆ పొలానికి ఆ పైరుకి అధిపతి ఎవరు? మన దేవుడు కదండి. మనం ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేయాలా? దేవా, మరి కోసేవాళ్ళని పంపు, వర్కర్స్ని పంపలేను, వర్కర్స్ని పంపుతాను అని చెప్పేసి మనం అట్లా ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది? మరి మనుషులు వస్తారు కదండి. దేవుడు మన ప్రార్థన వింటాడు కదండి. when we pray genuinely, God will do wonders కదండి. సిలోకి వెళ్దాం. ఏంటంటే వితౌట్ జీసస్ క్రైస్ట్ పీపుల్ విల్ సీ ద వ్రాత్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు లేకుండా మనుషులు ఏం చేస్తారు? ఏమవుతుంది వాళ్ళకి? యేసయ్య యొక్క ఉగ్రత వాళ్ళు చూస్తారు. యేసయ్య గొర్రెపిల్లల వాళ్ళు ఇచ్చినాడు కదండి. యోహాను సువార్తలో మనం చూసి యోహాను ఏమంటాడు? మరి ఇదిగో మరి లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పి ఎవరి గురించి చెప్తాడన్నా? యేసయ్య గురించి చెప్తాడు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చివరి దినంలో ఏ విధంగా వస్తుంటాయినా మరి సింహం వాళ్ళు వస్తాడు, గర్జించు సింహాన్ని వాళ్ళు వస్తారని చెప్పేసి, గర్జించు కాదు, సింహం వాళ్ళు వస్తారని చెప్పేసి మనము బైబిల్లో చూస్తాం. ఏ విధంగా వస్తాడు? హీ విల్ కమ్ విత్ వ్రాత్ కదండి, దేవుని యొక్క ఉగ్రత కదండి. వితౌట్ జీసస్ క్రైస్ట్ పీపుల్ విల్ సీ ద వ్రాత్ ఆఫ్ గాడ్ కదండి. యేసు ప్రభు లేకుండా మనుషులు ఏం చూస్తారు? దేవుని ఉగ్రతను వాళ్ళు చూస్తారు కదండి. జాన్ 3:36 యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. 3వ అధ్యాయము 36వ వచనం. The one who believes in the Son has eternal life. But the one who refuses to believe in the Son will not see life. Instead, the wrath of God చూడండి, వ్రాత్ అంటే కోపం, దేవుని యొక్క కోపం కదండి. ది వ్రాత్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఆన్ హిమ్ కదండి. యేసు ప్రభుని చెప్పిన తర్వాత నమ్మకపోతే వాళ్ళ మీదేముంటుందంట? దేవుని యొక్క క్రోధం అంటారు కదండి. ఏమంటారు? ఉగ్రత ఉంటుంది. ఆ ఉగ్రతతో నా మనిషి ఇంకా ఏ విధంగా అయిపోతాడు? నాశనం అయిపోతాడు కదండి. అంటే దేవుడు, అందుకోసం దేవుడు చాలా యేసుప్రభు ఎందుకు రాలేదని చెప్పేసి కొంతమంది హేళన చేస్తుంటారు. యేసుప్రభు చాలా కాన్సి యేసుప్రభు వస్తున్నాడు అని అంటుంటారు. ఎందుకు రాలేదంటే పేతురు గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే 3వ అధ్యాయంలో అక్కడ చూస్తాం క్లియర్గా ఏంటి? మరి అనేకులు ఇంకా మార్మస్ పొందాలని చెప్పేసి యేసుప్రభు ఆశం చేస్తుంది, ఇంకా సమయం ఇస్తున్నాం. కనుక అది మనం గ్రహించాలి, ఈ లోకము గ్రహించాలి కదండి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. మాథ్యూ 25:41. మత్తయి సువార్త 25వ అధ్యాయము
Then he 41 then he will also say Then he will also say to those on to those on the left, side, depart from me, depart from me, who you are cursed, who you are cursed. into the లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా ఎవరు? మరి వాళ్ళు శపించబడిన వాళ్ళు. రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా వాళ్ళు దీవెన పొందిన వాళ్ళు. అంటే ఎవరు? ఆయన మాటలు చెప్పిన విన్నవాళ్ళు, ఆయన మాటలు చెప్పిన చేసిన వాళ్ళంతా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన డివైడ్ చేస్తాడు. రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు డివైడ్ చేస్తాడు. మరి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా ఎవరు? ఆయన మాటలు వినకుండా మరి ఉన్న వాళ్ళంతా ఏమంటున్నాడు? డిపార్ట్ ఫ్రమ్ మీ. చదువునండి. depart from me, who you are cursed, into the eternal life, eternal fire. చూసినారా? ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఇటర్నల్ లైఫ్, నమ్మని వాళ్ళకి ఇటర్నల్ ఫైర్. నమ్ముకున్న వాళ్ళకి నిత్య జీవము, నమ్మని వారికి నిత్య అగ్ని. అందుకోసం బైబిల్ ఉంటుందా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలో ఏ పురుగైనా చచ్చిపోతుంది. కానీ ఆ జడ్జిమెంట్ టైంలో ఇంక నరకం వేస్తే ఆ పురుగు సావాలంట. ఎంత భయంకరంగా ఉంటుంది కదా. అది మనం ఆలోచన చేస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నాం ఇక్కడ? చదువు నాయన మరొకసారి అది. డిపార్ట్ ఫ్రమ్ మీ, who you are cursed, into the eternal fire, prepared for the devils and his angels. Prepared for the devil and his angels. నరకం ఎవరి కోసం సిద్ధపాటు చేసినట్టు దేవుడు? తెలుగు చదువు. నరకం ఎవరు? క్లియర్గా ఉంది ఇక్కడ. నరకము ఎందుకని చెప్తాను, నరకం యాక్చువల్గా మనుషులకు కాదు అది. అప్పుడు ఆయన ఎడమ వైపున ముందు వారిని చూసి శపించబడిన వారులారా, నన్ను గురించి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. సాతానుకు వాడి అనుచరులకు సిద్ధపాటు చేసిన కనుక మనం ద వరల్డ్ షుడ్ చూస్ లైఫ్, ద వరల్డ్ షుడ్ చూస్ గాడ్, the world should choose eternal life, the world should choose heaven. దానికి అది వద్దని చెప్పేసి నాకు యేసయ్య వద్దంటారు కదా, నాకు నిత్య జీవితం వద్దంటారు, నాకు పరలోక రాజ్యం వద్దంటారు కదండి. చివరికి అక్కడికే పోతారు కదండి. అదే కనుక మరి కొంతమంది తాగే అలవాటు ఉంటుంది బాగా. వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ నుంచి ప్రార్థించి, ప్రభు ఆ వ్యక్తి బాగా తాగుతాడు, ఆయన మారుమనసు దయచేయండి. ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏదో ఒకరోజు తప్పకుండా ఆ వ్యక్తి మారుమనసు పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్ కదండి. తప్పకుండా అవుతారు కదండి. కనుక మరి దేవుని ఉగ్రత మరి వితౌట్ జీసస్ క్రైస్ట్ ఏమవుతుంది? యేసు ప్రభు లేకుండా మనుషుల మీదకి వస్తుంది ఆయన ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత మరి వాళ్ళ మీదకి వచ్చేస్తుంది కదండి. డీలోకి వెళ్తాం. పాయింట్ డి ఏంటంటే హీ హూ బిలీవ్స్ అండ్ ఇస్ బ్యాప్టైజ్డ్ విల్ బి సేవ్డ్ కదండి. ఏం చూస్తున్నామంటే ఏ పాయింట్లో ఏ ఆన్సర్ మనం చదువుకుంటున్నాము? మనము మరి మనుషులు నాశనంలోకి పోయి వాళ్ళు నరకానికి వెళ్తున్నారు కదా. అది మన పాయింట్ నెంబర్ 4. ఆన్సర్ నెంబర్ 2లో ఈ పాయింట్ నెంబర్ 4లోకి వచ్చినాం మనం. పాయింట్ నెంబర్ డి కదండి. హీ హూ బిలీవ్స్ అండ్ ఇస్ బ్యాప్టైజ్డ్ విల్ బి సేవ్డ్. మార్క్ సువార్త 16. మార్క్ సువార్త 16. ఎంత ఈజీ కదండి. మార్క్ సువార్త 16:16లో యేసయ్య అంత క్లియర్గా చెప్పినాడు. చదవండి మనం. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఎంత క్లియర్గా జస్ట్ ఒక 2 సెంటెన్సెస్లో యేసు ఏం చెప్పేసినాడంటే మరి ఆయన చెప్పాలనుకుని చెప్పేసింది. నమ్మి అంటే నన్ను నమ్మి నేను దేవుని దగ్గర వచ్చినానని చెప్పి నమ్మి, నేను దేవుని కుమారుడు అని చెప్పి నమ్మి, నేను రక్షపడని నమ్మి కదా. అంతేనా? నమ్మి బాప్తిజం పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కదండి. నమ్మాలి, యేసుప్రభు రక్షకుడు నమ్మాలి. నమ్మి బాప్తిజం పొందువాడు ఏమవుతాడంట? రక్షింపబడును. నమ్మని వానికి ఏంటంట? శిక్ష ఉంటుంది. కనుక ఈ హూ బిలీవ్స్ అండ్ ఇస్ బ్యాప్టైజ్డ్ విల్ బి సేవ్డ్. అంతే. గాడ్ హ్యాస్ సెట్ లైఫ్ అండ్ డెత్ బిఫోర్ అస్. కనుక దేవుడు మన ముందు ఏమిచ్చినాడండి? లోకంలో మన ముందు ఏమిచ్చాడంటే లైఫ్ అండ్ డెత్ ఇచ్చినాడు కదండి. జీవమును మరణమును మీ ఎదుట ఉంచి ఉన్నాను అంటాడు దేవుడు. కనుక ఇప్పుడు జీవం ఉంది, మరణం ఉంది. ఏది మనం చూస్ చేసుకోవాలి కదండి. ఒక గ్లాస్లో డర్టీ వాటర్ ఉంది, ఒక గ్లాస్లో క్లీన్ వాటర్ ఉంది. దాహం గలవాడు ఏం చేస్తాడు? ఏం తీసుకుంటాడు? క్లీన్ వాటర్ తీసుకుంటాడు. అక్కడేమో చాలా తలక ఉపయోగిస్తాడు కదా. మీ ఎదుట మరణం ఉంది, మీ ఎదుట జీవం ఉందంటే దానిలో చాలా ఆలోచన చేస్తాడు కదా. జీవితం అంతా ఆలోచన చేస్తారు కొంతమంది, పిహెచ్డీలు సంపాదిస్తూ ఉంటారు దాంట్లో కదండి. కనుక దేవుడు పిల్లారా, ద్వితీయోపదేశ కాండం దీంట్లో క్లియర్గా దేవుడు రాసి పెట్టినాడు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 19వ వచనం. Deuteronomy chapter 30 verse 19. Deuteronomy chapter 30 and verse 19. చదవండి. I call heaven and earth. చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎవరు మాట్లాడారు? ఐ కాల్ హెవెన్ అండ్ ఎర్త్ as witness. చూడండి, యాజ్ విట్నెస్. Against you. అంటే దేవుడు ఎవరిని సాక్షిగా పెడుతున్నాడు? హెవెన్ అండ్ ఎర్త్ అంటే పరలోక రాజ్యాన్ని, భూమిని నేను సాక్షిగా పెడుతున్నాను. దేని కొరకు? ఈ విషయం కొరకు. దేని కొరకట? అగేన్స్ట్ యూ అంటే మీకు వ్యతిరేకంగా నేను సాక్షిగా పెడుతున్నాను. ఎవరిని? పరలోకాన్ని, భూమిని. తర్వాత టుడే I have set before you. టుడే ఐ హావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. చూడండి ఎంత చక్కగా, ఎంత క్లియర్గా ఉంది. ఇంకా దాంట్లో మనము ఏవి యాడ్ చేయనక్కర్లేదు, ఏవి తీసేయనక్కర్లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? టుడే ఐ హావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. మళ్ళీ ఏమంటాడు దేవుడు తర్వాత? బ్లెస్సింగ్ అండ్ కర్స్. లైఫ్లో ఏముంది? బ్లెస్సింగ్. డెత్లో ఏముంది? కర్సెస్ ఉన్నాయి. లైఫ్ అండ్ డెత్, బ్లెస్సింగ్స్ అండ్ కర్స్. చూస్ లైఫ్. మళ్ళీ ఏమంటున్నాడు? చూస్ లైఫ్ అని దేవుడే చెప్తున్నాడు. మోటివేషన్ ఇస్తున్నాడు, మంచి అడ్వైస్ ఇస్తున్నాడు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, మరి దేవుడే అన్నీ మార్చచ్చు కదా, దేవుడే అన్నీ చేయొచ్చు కదా అని అంటుంటారు కొంతమంది. కానీ అట్లయింది అంటే మనము డైరెక్ట్గా మనం లైఫే చూస్ చేయాలా అని చెప్పేసి అనుకుంటే ఏమవుతుంది? దేవుడు మనల్ని రోబోట్స్గా తయారు చేస్తుంది కదా. కొన్ని ఇంతమంది బొమ్మలు ఉంటుండే, ఇంత బొమ్మలు ఉంటుండే. ఆ బొమ్మ కీ ఇస్తే చప్పట కొడుతుంది. కీ ఇస్తే ఆ కీ అయినాక చప్పట్లు కొడుతుంది, ఆ తర్వాత అయిపోతుంది కదా. మనకు అందరూ తెలిసిన ఇంత ఇప్పుడు రావట్లేదు, పాత బొమ్మలే కదా బ్రదర్. అయితే ఇప్పుడు ఏమొచ్చినాయి? రోబోట్స్ వచ్చినాయి. ఇప్పుడు తెలివి ఎక్కువ అయిపోయిందండి కదండి. ఇప్పుడు ఏమొచ్చినాయి? రోబోట్స్ వచ్చినాయి. రోబోట్స్ ఏం ఫీడ్ చేస్తే అది చేస్తుంది కదండి. రోబోట్స్కి ఏది ఫీడ్ చేస్తే అది చేస్తుంది కదా. ఇప్పుడు రోబోట్స్ని ఏం చేస్తున్నారు? రెస్టారెంట్లో యూజ్ చేస్తున్నారు, ఇంకా సైన్స్లో యూజ్ చేస్తున్నారు, ల్యాబ్స్లో యూజ్ చేస్తున్నారు కదా. ఆపరేషన్ అన్నీ చేస్తున్నారు. అంటే ఆ రోబోట్కి ఏది ఫీడ్ చేస్తే అదే చేస్తుంది కదా. కొన్ని సింపుల్ రోబోట్స్ ఉంటాయి, కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి కదా. ఇక అదే చెప్పాలి, లెక్చర్ ఇవ్వాలి ఒకరోజు దాని గురించి కదా. అయితే దేవుడు మనల్ని ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని రోబోట్స్గా చేయలేదు కదా. హీ హాజ్ గివెన్ us ఫ్రీ విల్. ఎప్పుడు ఇచ్చిన ఫ్రీ విల్? ఆదాము చేసినప్పుడే మనకి స్వేచ్ఛ ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ప్రేమ గలవాడని మన దేవుడు. దాంట్లోనే మనం చూసాను ప్రేమ కదండి. అంటే లెట్ దెమ్ చూస్ కదా. కానీ చెప్పిండు
డోంట్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఈవిల్ కదా, ఆ పలానా చెట్టు తినొద్దని చెప్పినాడు. ఇంకా ఈ అన్ని తినండి అది చేద్దంటే సాతాను వచ్చి ప్రేరేపణ చేస్తే ఆ పని చేసినారు వాళ్ళు కదండి. కనుక దేవుని పిల్లారా, దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చినాడండి కదా, ఫ్రీ విల్ ఇచ్చినాడు, మనల్ని రోబోట్స్గా తయారు చేయాలి. కనుక అక్కడ ఏమంటుందంటే మరి ఇంకా అయిపోయిందా, వర్స్ అయిపోయిందా, Deuteronomy chapter 30 and verse 19. Choose life so that you and your descendants will be alive. Praise the Lord. Hallelujah. చూడండి ఎంత చక్కగా దేవుడు మనకి ఆప్షన్ ఇస్తున్నాడు. చూస్ లైఫ్ సో దట్ యూ అండ్ యువర్ డిసెండెంట్స్, అంటే నీవే కాదు నీ పిల్లలు నీ సంతానం ఏమవుతారు, మంచిగా ఉంటారు కదండి. అంటే దేవుడు ఏం చేస్తాడు అంటే నేను మీకు చెప్పేసినాను, నా బాధ్యత అయిపోయింది. మరి కొంతమంది అంటారు కదండి, కొన్నిసార్లు కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, దేవుడు అంత ప్రేమ గల దేవుడు మరి ఎందుకు మనుషుల్ని పాపంలో పడకుండా చేయడు అంటే, మరి దాని అర్థం అదే, పాపకుండా చేయొద్దంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే మనం రోబోట్స్గా కీ పెట్టేసి లాక్ చేసేస్తే మనము ఆయన చెప్పినట్టు వింటాం కదా. ఇంకా స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది మనకి కదా, ఫ్రీ విల్ అనేది ఎక్కడ ఉంటుంది, లేదు. కనుక దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చినాడు కదండి, స్వేచ్ఛ ఇచ్చినాడు. కనుక దేవుడు పిల్లారా, తెలుగు చదువుతున్నది నిత్యదేశకాండం 30 అధ్యాయము 19 వచ్చిన ఇంత చక్కటి మాట. ఈ యొక్క మరి రెఫరెన్స్ తీసుకొని మనం మెసేజ్ చెప్పొచ్చు, వాక్యం చెప్పొచ్చు మనం కదండి. చెప్పండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను అంటే దేవుడు అంటున్నాడు, నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను, చూడండి, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా నిలుపుచున్నాను. అంటే జడ్జిమెంట్ ఎవరిస్తారు సాక్ష్యం మన గురించి? హెవెన్ విల్ గివ్ టెస్టిమనీ, ఎర్త్ విల్ గివ్ టెస్టిమనీ. ఎందుకంటే మన కాళ్ళు ఎక్కడున్నాయి, మనం జీవించే కాలం అంతా మన కాళ్ళు ఎక్కడ భూమి నుండి, కనుక భూమి మనం ఎక్కడెక్కడ పోయింది అన్నీ భూమి చెప్పేస్తుంది. కరెక్ట్, ఆయన ఎక్కడికి వచ్చింది, అక్కడ పోయింది, అక్కడ ఉన్నాయి, భూమి చెప్పేస్తుంది కదండి. కనుక దేవుని పిల్లారా, ఆకాశంను భూమియు మీకేం పెడుతున్నాను, నేను సాక్షులుగా పెట్టుచున్నాను. తర్వాత నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యులకును మూలమై ఉన్నాడు. 19 అయిపోయింది కదా, 19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మరి చాలా దీనిలో చాలా మరి మీనింగ్ ఉంటుంది. కనుక ఈ హూ బిలీవ్స్ అండ్ ఇస్ బ్యాప్టైజ్డ్ విల్ బి సేవ్డ్ కదండి. కనుక దేవుడు మనకేమి ఇచ్చినాడు, ఆప్షన్ ఇచ్చినాడు, ఫ్రీ విల్ ఇచ్చినాడు కదండి, చాయిస్ ఇచ్చినాడు. ఆ చాయిస్ మనము జాగ్రత్తగా వాడుకోవాలి. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ షుడ్ బి సెన్సిబుల్ కదండి, వీ షుడ్ బి సెన్సిబుల్, వీ షుడ్ బి వైజ్. ఈలోకి వెళ్దాం మనం. పాయింట్ నెంబర్ ఈలో టు పుల్ అవుట్ పీపుల్ ఫ్రమ్ హెల్. ఏంటి అని చెప్పండి, టు పుల్ అవుట్ పీపుల్ ఫ్రమ్ హెల్. జూడ్ చాప్టర్ 1, జూడ్ అంటే ఒకటే అధ్యాయం ఉంటుంది. యూదాలో ఒకటే అధ్యాయము 23 వచనం. అక్కడ ఏముంటుందంటే కదండి, పాయింట్ నెంబర్ మరి నరకంలో పోయే వారిని మనం ఏం చేయాలా, బయటికి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు, మనం కొందరిని మీరు రక్షించండి అంటున్నాడు కదండి. బిల్లీ గ్రామ్ అనే భక్తుడు మరి ఆయన ఎవాంజలిస్ట్, ఆయన ఎంతో మీటింగ్స్ పెట్టినప్పుడు ఎంతోమంది మరి మినిస్ట్రీలో లక్షల మంది ప్రభుని నమ్ముకున్నారు. కానీ దేవుడు మనతో ఏమంటున్నాడు, కొందరినైనా మీరు ఏం చేయాలా
నరకంలో పడకుండా మీరు లాగాలి. మళ్ళీ సార్ చదవండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. కొందరిని రక్షించుడి. ఇంగ్లీష్ చదువునంటే And others save with fear. అండ్ అదర్స్ Save with fear. సేవ్ అంటున్నాడు కదండి. సేవ్ విత్ ఫియర్, Pulling them out పుల్లింగ్ దెమ్ అవుట్ of the fire. అవుట్ ఆఫ్ ద ఫైర్, Hating even హేటింగ్ ఈవెన్ ద garments spotted by flesh. అంటే అక్కడ యూదా ఏమంటే వాళ్ళ బట్టలు కూడా మనం హేట్ చేయాలంట. ఎందుకంటే వాళ్ళ పాపంతో నిండిన వాళ్ళు, కానీ వాళ్ళ ఆత్మ నరకంలో వెళ్ళకుండా ఏం చేయాలంటే మనము కాపాడాలి. కనుక మనం ఏం చేయాలి? మరి స్వాత ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. ప్రభు ఆ వ్యక్తి నుంచి ప్రార్థన చేస్తుంది దేవా, ఆ వ్యక్తిని కరుణించు దేవా, ఆ వ్యక్తిని మార్మన్స్ దేవా అని చెప్పేసి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి వీలైనప్పుడు ఏం చేయాలి? మనము స్వార్థ ప్రకటించాలి. రైతుల్లో హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అంటే వై వీ షుడ్ డూ ఎవాంజలిజం. మనం సువార్థీకరణ ఎందుకు చేయాలి? ఎందుకంటే బికాస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమాండెడ్ us కదండి. ఎందుకనగా యేసు ప్రభు మనకు బోధించండు. రెండవది ఏంటి? బికాస్ పీపుల్ ఆర్ పెరిషింగ్ అండ్ గోయింగ్ టు హెల్త్. ఎందుకనగా మరి మనుషులు మరి నాశనం అయిపోయి ఎక్కడ పోతున్నారు? నరకానికి వెళ్తున్నారు. కనుక సువార్థీకరణ చేయాలి. కనుక మరి చిన్న ప్రార్థన చేసుకుందాం, మరి ముగించుకుందాం. దేవుడి ఈ వాక్యములు దీవించిన గాక. మరి ఈ యొక్క వాక్యము మీ జీవితాల్లో గొప్ప కార్యము చేయండి కాక. అంతేకాకుండా వింటున్న వారు, యూట్యూబ్లో వింటున్న వారు కూడా మరి మీరు కూడా దేవుని సేవ చేయనట్లు మీరు కూడా మరి దేవుని వాక్యంలో ఉండి ముందుకు సాగునట్లు దేవుడికి దీవించుకున్నాను.